నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు పేరు నాని గారు ఆయన ఎంతో అమాయకంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. జనాల్ని వెర్రి పుష్పాలని చేయటం ఆయన దృష్టిలో. జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. ఒక పక్కన మీడియా ఇవాళ ఎంత బలంగా ఉందంటే ప్రతి ఒక్క విషయాన్ని బయటికి లాగుతున్నారు. మరో పక్కన పేర్ని నాని చేసిన దోపిడీని 50 మంది అధికారులతో మొత్తం అంతా బయటికి లాగుతుంది కూటమి ప్రభుత్వం. 50 మంది అధికారులను కేటాయించారు ఈ దోపిడీ మీద. వాళ్ళు అంతా తవ్వుతున్నారు. తవ్వుతున్న కొందికి బొక్కలన్నీ బయటకు వస్తున్నాయి. ఈయన శుద్ధపోస మాటలు నిన్నటి వరకు దొరికి కూడా దొంగ కాదు నేను దొరనే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ పచ్చి దొంగ పచ్చి కేడి అనే విషయం బయటకు వస్తుంది. ఒక్కొక్క విషయం చూడండి, ఒక్కసారి వినిపిస్తా. పేదల బియ్యం అక్రమంగా రవాణా చేసిన మార్గం కాకినాడ పోర్టు వైపే చూపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో నిర్మాణం చేసిన గోదాముల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌర సరఫరాల సంస్థ బియ్యం భారీగా గల్లంతైన విషయం తెలిసింది. దాదాపు 378 మెట్రిక్ టన్నుల బియ్యం గల్లంతయ్యాయి. మొత్తం 3,37 రూపాయలకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే 1,70 రూపాయలు పేర్ని కుటుంబం నుంచి అధికారులు వసూలు చేశారు. ఇంకా 1,67 రూపాయలు చెల్లించాల్సి ఉంది. చూడండి, దాదాపు 3,30,00,000 ఇంకా తవ్వుతున్నారంట. 50 మంది అధికారులను కేటాయించారంట. అవును, అది ఎప్పటికి తేలుతుంది, ఎంత తేలుతుంది అసలు ఈ దొంగ, ఈ బందర్ దొంగ ఏంటి ఈయన పరిస్థితి? సార్, అక్కడికి 50 మంది అధికారులని ఈ పని మీద నియమించున్నారు. మామూలుగా అట్లాంటి వాళ్ళని పట్టాలంటే అంటే ఏదైనా ఒక చిన్నపాటి అవినీతి చేస్తే 2-3 అధికారులు చాలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి కాంక్షిస్తూ ఉండాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మాకు కర్మేంది అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్లు అవుతున్నాయని వీళ్ళకే బాధ. ఎందుకంటే అదనపు పని లోడ్ అయిపోతుంది. వీళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి వీళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది. అవును, ఇప్పుడు తేలుగుట్టిన దొంగ మాదిర వీళ్ళు ఆల్రెడీ అవినీతి అన్ని చేసేస్తున్నారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా కూడా ఫస్ట్ ఈయనే ముందుకు వస్తా ఉన్నాడు. మీరు చెప్పే పేరు నాని బందరు దొంగ ముందు మీడియాలోకి వచ్చేవాడు. బందరు పందికొక్కు. అవును, ఎందుకంటే పేదలు తినే రేషన్ బియ్యాన్ని ఈ మాదిరి పందికొక్కాల తినేసాడు కదా. సార్, మీరు చెప్పిన కంటెంట్లో ఏదైతే ఉన్నదో మీకు కానీ 360 మెట్రిక్ టన్నుల బియ్యం. సార్, మీకు కానీ వ్యూవర్స్ కానీ ఒక స్పష్టంగా ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా. మీరు చెప్తాది ఏంటంటే వ్యాలిడ్ డేటా ఏది, పౌర సరఫరాల శాఖ నుంచి వీళ్ళు ఏదైతే ఈయన గోడౌన్లో దాచిపెట్టినాడో రెంట్కి ఇచ్చుకున్నాడు. నెల ఆ డబ్బు వచ్చేది ప్రశాంతంగా ఆయన బతకచ్చు అని చెప్పినాడు కదా. నేను ముసలోడిని అయిపోయినాను, నాకు నా భార్యకి పెన్షన్ వచ్చాది, ఇంకా ఎట్టొకటి బతికేచ్చంలే, పిల్లవాడు వేరే ఇల్లు తీసుకుంటాడు. సార్, ఒక ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఈ విధంగా చెప్పలేరు సార్. ద గ్రేటెస్ట్ యాక్టర్స్ వీళ్ళు ఆ విధంగా చెప్పినాడు. ఆ రెంట్ వచ్చి ఆ రెంట్తో ఏదో బతకచ్చు కదా ప్రశాంతంగా. అది కాదు, ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఖజానా సార్, అది ఏదైనా బియ్యం రూపంలో కావచ్చు, లేదా పప్పు, ఉప్పు, మిరప్పొడి, ఇంకొకటి ఏదేదో ఉంటాయి కదా సివిల్ సప్లైస్, వాటికి సంబంధించింది మాది మీరు గోడౌన్లో పెట్టుకుంటారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రెంట్ కూడా ఇస్తుంది వీళ్ళకి. దాన్ని నువ్వు తినేసావంటే ఎంత తోడివి, ఎంత గనుడివి. కేవలం మనం చూస్తాం సబ్జెక్టు, ఆయన గోడౌన్లో ప్రభుత్వం అధికార లెక్కల ప్రకారం తీసుకున్నదే పందికొక్కాల తినేసాడు. ఇది వేరే విషయం. అయితే అనాధికారికంగా కాకినాడ పోర్ట్ నుంచి ఇది 100 మెట్రిక్ టన్నులు ఎంతో చెప్తున్నారు సార్, కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు తోచేసిన దాంట్లో ఆయన చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆయన చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, జే గ్యాంగ్ భాగస్వామ్యులు అందరూ. కొడాలని ఆయనే కదా సార్ కీ రోల్. అసలు ఆయన అసలు ఫౌండేషన్ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆయనే కదా మెయిన్ రోల్. అక్కడ ఎక్కడన్నా ఒక 10 బస్తాలు అట్టకన్నా పోయినా ఇంటి ఊరినైనా ఒరే లక్షలు దొబ్బేస్తున్నాడు అంటారు ఒక మాట. పల్లెటూరులో సార్ ఎక్కడన్నా లక్షలు కొట్టేస్తున్నాడు వాడు, ఏం రావు స్వామి అంటారు. అట్లాంటిది నీకు జనాల మైండ్ ఫీజులు ఎగిరిపోయే విధంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఇతర దేశాలకి నువ్వు సప్లై చేసావంటే నువ్వు ఎంత తోడివి స్వామి. ఈ రోజు మళ్ళీ శుద్ధపోస మాటలు చెప్తున్నాడు సార్. నేను ఒక మాట విన్నాను సార్, ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మ పైన ఒట్టేశాను సార్. మా అమ్మ మీద ఒట్టు, ఏ తప్పు చేయలేదు, నేను ప్రబుద్ధుణ్ణి, నేను సాత్వికుణ్ణి, నేను అటు ఆ మాదిరి చేసేవాడిని, నేను ఎప్పుడు సాయిబాబా ప్రవచనాలు వింటా ఉంటాను, ఇంత సూక్తులు చెప్పినాడు. డీపీలు చూస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 ఏళ్ళు అయిపోయింది.
వాళ్ళ భార్య పైన ఎనలేని ప్రేమ ఈ రోజు చెప్తున్నాడు కదా, వాళ్ళ భార్య ఏదో జైలు పోతుందని అదొకటి భయంలో ఉన్నాడు కదా. కనీసం వాళ్ళ భార్య పైన నొట్టేయడమో లేదా వాళ్ళ కొడుకు పైన నొట్టేసి ఉంటే జనాలు నమ్మేవాళ్ళు, నమ్ముతారు. మళ్ళీ డైలమా లేకపోయి ఉంటుంది. అంటే ఆయన 10-15 ఏళ్ళ నుంచి ఎవరితోనే అబద్ధాలు చెప్పాలంటే మా అమ్మ పైన నొట్టురా ఇట్లా అంటారు కదా, ఆ యాంగిల్ అలవాట్లోకి వెళ్ళిపోయినాడు. ఫ్లోలో వాళ్ళ అమ్మ పైన నొట్టేసినాడు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు గీక్కున్నట్టు ఇప్పుడు భుజాలు తడుకుంటున్నాడు. ఈయన చేసిన పాపాలను వాళ్ళ తల్లికి కూడా అంటిస్తున్నాడు, చనిపోయిన తల్లికి కూడా. అది మర్చిపోయినా అంటే అలవాటు పైన వాళ్ళ అమ్మ పైన ఒట్టేసేసాడు. వాళ్ళ కొడుకు పైన ఒట్టేసింటే ఒక క్లారిటీ ఉండేది. ఒరే అట్లాంటి కూటమి ప్రభుత్వం హింసిస్తున్నారా అని ప్రతి ఒక్కరు కూడా కూటమి సానుభూతి పరులో లేకుంటే జనరల్ పబ్లిక్ సగటు మనుషులు ఎవరైనా సరే అట్లా అనుకుని ఉంటారు. వాళ్ళ అమ్మ పైన ఒట్టు ఏడ సంతోషంగా ఉంటారు సార్, ఏడ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. హింసిస్తున్నాడు ఈ విధంగా ఆయన అవసరానికి. అది సార్. ఇప్పుడు ఇంకో విషయం, అసలు దారుణమైన విషయం ఏంటంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఆర్థిక మంత్రి గతంలో ఆయన నియోజకవర్గం నుంచి 3800 బస్తాలని పంపించాడంట కాకినాడ పోర్టుకి. అవునవును, ఈ మధ్య కదా సార్ ఇది రీసెంట్ గా బయటకు వచ్చింది. ఆయన కూడా ఈ దోపిడీలో పాల్పంచుకున్నాడు. అవును. మనకు అందుతున్న పూర్తి అనధికారిక సమాచారం ఏంటంటే దాదాపు వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, దాదాపు 45 మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రేషన్ బియ్యాన్ని ఈ పేర్ని నాని, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పంపించారని, ఇది మొత్తం దాదాపు 130,000 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయిందని, ఈ మొత్తం దోపిడీ వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీకి చెందిన 65 మంది అంటే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులందరూ ఇందులో ఉన్నారనేది. సో అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ముందు రోజుల్లో. అవును. ఇది ఏంటంటే సార్, ఇప్పుడు కేవలం ఈయన పని మీదే 50 మంది అధికారులు నియమితులైనారు. వీళ్ళు చేసే పనులకు మీరు చెప్పినారు కదా 65 మంది పెద్ద తలలు, వాళ్ళకి రాష్ట్ర అప్పుడు 151 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. కానీ వాళ్ళు చేస్తుంది మొదలుపెట్టిన ప్రభుత్వంలోకి వచ్చిన మొదలే క్లియర్గా దాన్ని ఏంటంటే ప్యారలల్ గవర్నమెంట్ అంటారు చూడు, గవర్నమెంట్ వచ్చి వాళ్ళు బట్టలు నొక్కే పనిలో ఉన్నారు. అందరికి అవుట్ ఫేసర్ జగన్మోహన్ రెడ్డి బయటికి కనిపించేది. ఈ లోపు ఈ యొక్క గ్రీన్ కలర్ బండ్లు వస్తూ ఉంటాయి కదా సార్, ఇది ఈ రేషన్ బియ్యం ఎత్తుకొని వస్తూ ఉంటాయి ఇంటింటి కాడికి అని చెప్తారు. కానీ వాళ్ళు వాస్తవంగా ఊర్లోకి ఒక చోట చాపుతారు, ఒక చెట్టు కాడ గుడి కాడ ఆపుతారు, అందరూ అక్కడ పోయి ఫింగర్ వేసి బియ్యం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంటింటి కాడికి ఏం వచ్చేది ఉండదు. ఎక్కడైనా కావాలంటే ఎవరినైనా అడగండి, వాస్తవంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. అయితే పూర్వం ఏమైంది, 2 ఊర్లకో ఒక ఊరికో కూడా అప్పుడు ఒక రేషన్ డీలర్ ఉండేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేసి ఉంటాడు. సాయంత్రం 6 గంటలకు బేగాలు వేసుకుంటాడు. ఒకవేళ 7 గంటలకు అట్లా ఎవరైనా పోయినా కూడా సాయంత్రం వరకు కూలి పనులకు పోయి 7 గంటలకో 7:30కో పోయినా కూడా సంతోషంగా ఆయన ఇద్దో ఎత్తుకోమని ఆయన ఇద్దో బావా, ఇద్దో చిన్న ఆయన, కులాలకు అతీతంగా ఇద్దో చిన్న ఆయన, ఇద్దో మామ, ఎట్టునో మామ, చెడ్డ మంచి మాట్లాడుకొని అదొక ఆహ్లాదకరంగా 1 కేజీ బియ్యము ఎక్కువ ఎవరైతే ఈయన మామని పిలిచాడో రేషన్ డీలర్ని ఎక్కువ ఇచ్చే శక్తి ఈయన కాడ ఉండదు, ఏమి ఉండదు. కానీ ఆ యొక్క విలేజ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఆ విలేజ్లో ఒక అతను డీలర్ అనే అతను ఎప్పుడు బియ్యం వస్తున్నాయి లేదా ఈ యొక్క కందిబ్యాళ్ళు అంటారు, చక్కెర అంటారు, ఇట్లాంటివన్నీ ఉండదు సమాచారం, ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ ఏదైతే ఉండదు సార్ పౌర సరఫరాల శాఖకు సంబంధించి, ఆ బండ్లు మన ఊరికి వస్తాయి. ఒకే మాట చెప్తారు, చక్కెర లేదంటారు సింపుల్గా. వీళ్ళు పేద ప్రజలు ఏమనుకుంటారు, 10 రూపాయలు పెడితే చక్కెర ప్యాకెట్ వస్తుంది, వాళ్ళు ఆశపడతారు, చక్కెర లేదంటారు. ఈ యొక్క అవినీతి తువి చూస్తే రాష్ట్ర గవర్నమెంట్ ఏమో చక్కెర వదిలేమని చెప్తుంది, వీళ్ళేమో చక్కెర ప్యాకెట్ లేవంటారు. మనం ఏం గొడవ పడతాం సార్, ఎవరన్నా చూసాను నవ్వుతారు, చక్కెర ప్యాకెట్ లేదని చెప్పి గొడవ పడినాడు రాని. ఇది మొత్తం రాష్ట్రం అంతా అవినీతి ఏ విధంగా అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. చక్కెర ప్యాకెట్ లేవు, 10 రూపాయలు దొరికేది బయట అవుట్ సైడ్ మార్కెట్లో 18 రూపాయలు, 22 రూపాయలు, రూపాయి లాభము. ఇదే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నుల్లోనే ఈ యొక్క అవినీతి మొత్తం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమో చక్కెర ప్యాకెట్ వదిలి అని చెప్తాడు, కానీ మధ్యలో ఎవరు తినేశారో ఎవరికి క్లారిటీ ఉండదు. మేమేమనుకోవాలా, మా జగనన్న అంత మంచోడు, మధ్యలో ఎవరో తినేస్తున్నారా అనుకుంటాం. అదే నేను అంటుంది, ఈ యొక్క చిన్న సబ్జెక్ట్ పైన ఎంతగా డెప్త్ ఎందుకు చెప్తాను అంటే, దాంట్లో ఉండే ఎమోషన్ అలాంటిది సార్. ఒక చక్కెర ప్యాకెట్ లేదని చెప్పి నేను 3 రోజులు ఆలోచన చేస్తానా, బాధపడతానా? బట్ ఇది కోట్ల బిజినెస్, ఇది కోట్ల బిజినెస్. దీని ఒక వ్యవస్థీకృతం చేసి అవినీతిని, మీరు చెప్తున్నారు కదా, ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాలి నాని, ఆయన ఫ్రెండ్ అయినటువంటి వల్లభనేని వంశీ, వీళ్ళందరూ మీరు చెప్పిన వాటిలో ఈయన పేరు కనిపించలే నాకు, వల్లభనేని వంశీ అని అయింది. ఆయన స్వయాన స్నేహితుడు, పక్క నియోజకవర్గం ఇన్వాల్వ్ ఉన్నారు, 65 మందిలో ఆయన కూడా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఎలక్షన్ ఖర్చులకి దేనికైనా ఎక్కడ టెన్షన్ పడింటారు.
ఓడిపోతే పోయింది సార్. కోడి పందాల పైన డబ్బులు పెట్టి అట్లా బాగొట్టుకునేట్టే సార్. వాళ్ళకి ఏమున్నది, ఎలక్షన్ ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఇంక 2 ఎలక్షన్స్ ఫేస్ చేసేంత డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఏం బాధ ఏముండదు. ఈ టైంలో సంపాదించిన డబ్బులతో ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఉంటారో వాళ్ళని కొనడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఒక పూర్వజంలో ఏం అదృష్టం చేసుకున్నారో వాళ్ళకి దేవుడు ఆ యొక్క అదృష్టం ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను సార్. ఈ పరంగా గత వారం పేర్నాని గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు బియ్యం మాయమైన సంగతి కూడా మాకు తెలియదు, మా మేనేజర్ వచ్చి చెప్పారు మాకు తెలియదు, మా మేనేజర్ ఏదో కాటాలో తేడా ఉండి బియ్యం తగ్గిపోయినాయి అండి, ఏదో మనకి ఎక్కువ వచ్చినట్టు చూపించారు, తీరా చూస్తే మనం పంపించేప్పుడు తక్కువ ఉన్నాయి, కాటాల తేడా ఉన్నాయి అని చెప్పాడని పేర్నాని గారు. అవును. సో ఇప్పుడు చూస్తేనేమో ఆల్రెడీ అప్పుడు 1,70,00,000 ప్రభుత్వానికి బియ్యం మాయమైపోయినాయి అని కట్టాడు. మళ్ళీ తవ్వితే మళ్ళీ 1,67,00,000 మళ్ళీ తేలింది. దాదాపు 3,30,00,000 ఖరీదు చేసే బియ్యాన్ని మింగేశాడు. మింగేసి ఏమీ తెలియనట్టు కబుర్లు చెప్తున్నాడు. ఇవాళేమో ఆయన మేనేజర్ కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 12 రోజులు రిమాండ్కి కూడా వేసింది కోర్టు వాళ్ళందరినీ. అవును సార్. ఈ కేసులో పేర్నానికి, ఆయన భార్యకి, ఆయన కొడుక్కి తెలియకుండా 3.5 కోట్ల ఖరీదు చేశారు రేషన్ బియ్యాన్ని. ఏది ప్రభుత్వ లెక్కల్లో. అది బయట మార్కెట్లో వీళ్ళు అమ్ముకుంటే దాదాపు 10 కోట్ల పైన ఉంటది. ఇంకా తవ్విని అన్ని బయటకు వస్తే ఈయన ఎన్ని 100 కోట్ల బియ్యం మింగేశాడు అనేది బయటకు వస్తుంది. తేలట్లేదు. చెప్పా కదా 50 మంది అధికారులను వేశారని. అసలు ఏంటి దారుణం? పేర్నాని చెప్పే ఈ అబద్ధాలు ఏంటి, శుద్ధపూస కబుర్లు ఏంటి, ఆయన చేసిన దోపిడీ ఏంటి, పేదలు తినాల్సిన బియ్యాన్ని తినేయటం ఏంటి, బొక్కేయటం ఏంటి? అది కదా సార్. ఇది ఆయన ఏదైతే గోడౌన్ ఉండదో అక్కడ ఒక మేనేజర్ నియమించాడు. దానికి సంబంధించి ఆయన జీతం ఎంత ఇస్తాడు? మా అంటే ఒక 40,000, లేదా ప్రోడక్ట్ ఎక్కువ కాబట్టి ఏమన్నా 70,000 ఇవ్వచ్చు. నువ్వు పొరపాటున నీకు అప్పచెప్పిన పనికి సీసీ కెమెరాలు పెట్టవా? గవర్నమెంట్ సొమ్ము కదా అది. సీసీ కెమెరాలు పెట్టుకుంటానే ఉంటావా? పెట్టుకునే ఉంటాడా? ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ ఉంటుంది. సీసీ కెమెరా ప్రతి గోడౌన్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కడైనా సరే. అవును. లేదే మేనేజర్లు ఎత్తుకెళ్ళి అమ్మేసుకుంటారు. అంతే కదా సార్. 1,00,000 రూపాయలు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క రేషన్ బియ్యం ఉన్నాయి కదా, దానికి సంబంధించి 1,00,000 రూపాయలకు సంబంధించిన ప్రోడక్ట్ బయటికి తరలించే శక్తి ఉంటుంది ఆయన మేనేజర్కి? ఉండదు. భయం సార్. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది, చంపినట్టు చంపేస్తారు. చిన్న విషయం కాదు. అయితే ఈ రోజు ఏమైందంటే తొవ్వే కొద్దీ ఈ యొక్క దొంగతనం బయటపడతానే ఉండదు. అందుకు ఈయన మానస్ తేజ అని ఆయన. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు సార్, ఇది లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, లారీ డ్రైవర్. అవును. ఇంకొక ఆయన వేరే అసిస్టెంట్ మేనేజర్ అంట. వీళ్ళందరినీ కస్టడీలో. అలాగే బొర్రా అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, రైస్ మిల్లర్. దాంతోపాటు లారీ డ్రైవర్ తో సహా అందరిని అరెస్ట్ చేశారు. ఈ కూపిలా అయితే అర్థమైపోతుంది. మొత్తం అంతా మానస్ తేజాను ఆ లారీ డ్రైవరు మొత్తం విషయం అంతా బయట పెడుతున్నారంటండి. అవును. మొత్తం పేర్నాని చేసిన దోపిడీ మొత్తం బయటకు వస్తుంది. అసలు ఎక్కడా కూడా అవకాశం లేకుండా పేర్నాని కుటుంబం మొత్తం జైలుకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. అలాంతా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏదో 25 బస్తాలు 50 బస్తాలు ఇచ్చి మీరు అమ్ముకుంటారా, మిగతా అటు తోసేయండి అని చెప్పుంటాడు. అవును. ఇలా 50 బస్తాలు కక్కుర్తిపడి మేము చేసామండి, మొత్తం అంతా నాని గారు ఇలా చేశాడు, అక్కడ పంపమన్నాడు, పంపించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట ఇప్పుడు విచారణలో. వాస్తవం అదే సార్. ఆయనకుండే విసులుబాటు పాపం వీళ్ళకి ఎందుకు ఉండదు? ఏటు ఆ మానస్ తేజకి ఎందుకు ఉండదు? పాపం లారీ డ్రైవర్కి ఎందుకు ఉండదు? ఆయన అయితే 1,70,00,000 కట్టినాడు, ఇంకా 1,67,00,000 కట్టమంటున్నారు. ఇది కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ యొక్క ఏదైతే ఈ పోలీస్ శాఖ ఉన్నదో దాని డైవర్షన్లో భాగంగా వెయిట్ చేస్తున్నాడు. ఈ 1,67,00,000 మేము కట్టలేము, మేము తప్పు చేయలేదని కోర్టులో మళ్ళీ దీని అఫిడవిట్ రూపంలో కోర్టు మళ్ళీ విన్నవించుకున్నారు సార్, మేము అవినీతి చేయలేదని. ఈ యొక్క టైమింగ్ ఎట్ అవుతుందంటే 1 నెల అటు గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది కోర్టు విచారణ అంటే అది ఇది అని. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ 1,67,00,000 పైనే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఆయన ఇంకా ఏ అవినీతి చేస్తున్నాడో అది డైవర్షన్ కోసం ఈ 1,67,00,000 అనేది బూచిగా చూపిస్తున్నాడు అంతే. ఆయన చేసింది ఇప్పుడు 1,67,00,000 కట్టాడంటే ఇంకో 3-4 కోట్లు ఎంతో వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. 50 మంది అధికారులు అదే పని మీద ఉన్నారు కదా. కావాలని ఆయన శుద్ధపోస మాట్లాడుతూ ఈ 1,67,00,000 సెంట్రిక్ చేసి కోర్టు పరిధిలో పెట్టేసి వెయిట్ చేపిస్తున్నాడు. ఏది నేను మంచోడిని అది ఇది అని డిస్కషన్. కానీ వీళ్ళు A2 కానీ ఈయన ఒక డ్రైవర్ కానీ వీళ్ళైతే ఊరికే ఉంటారు కదా. అయ్యా నేను 10 బస్తాలు తీసుకున్నాను, ఆయన అయితే 1,70,00,000 కట్టినాడు, నేను సప్పో చేసి నేను 1,30,000 కడతాను, నా శక్తి ఇంతే అని చెప్పి ఆయన ఏదైతే తిన్నాడో ఆ లారీ డ్రైవర్ అది కట్టేసుకుంటాడు. A2 కూడా అది ఒక వెసులుబాటు ఉండాలా. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మిస్లీడ్ చేసే విధంగా జరిగింది సార్ ఈ కేసు. నన్ను అడిగితే వాస్తవంగా నేను డబ్బులు కడతాను, నేను మంచోడిని అంటే అది ఎట్టవుతుంది? చేసిన దొంగతనం ఎక్కడికి పోతుంది? కానీ ఏదైతే రాష్ట్ర ఖజానా తినేశారో అదైతే ముందు లాగుతున్నారు. కేసు అయితే ఎక్కడికి పోదు సార్, అది అందరికీ స్పష్టత ఇద్దాం అనుకోండి. కట్టిన ఏదైతే డబ్బులు తినేశారో పందికొక్కులాలా, ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలకి మళ్ళీ వెనక్కి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారో అది జరుగుతూ ఉంది. కేసు అయితే ఎక్కడికి పోదు. అయితే చంద్రబాబు గారు నిజంగా అనుకున్నట్లు ఏమన్నా జయసుధ గారి కస్టడీలోకి తీసుకుంటారా, లేక దానికి ఇంకా డెప్త్ చూసి దానికి మూల కారణమైనటువంటి పేర్నాని కిట్టుని జైల్లో వేస్తారనేది తెలియదు.
మొత్తం అందరినీ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బయటకు వస్తున్నాయి. ఇంకా వీళ్ళు చేసిన దోపిడీ ఎంత భయంకరం అంటే ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు 65 మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ మొత్తం ప్రతి జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఇవ్వలేదండి. వీళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అలా లోడ్లు దిగాయి. వీళ్ళు ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకి షిప్లోకి ఎక్కించేయటం. ఆ షిప్ మన చేతిలో ఉండాలని చెప్పి మొత్తం కాకినాడ పోర్ట్ అంతా రాయించేసుకుని కేసు పెట్టేసుకున్నారు స్టాండ్ బై లో. ఆ పోర్ట్ నుంచి వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదండి. మొత్తం పేదలు తినాల్సిన బియ్యాన్ని ఏపీనే కాదు, వీళ్ళ కళ్ళు ఒరిస్సా, కర్ణాటక, కర్ణాటక నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళు కాకినాడ పోర్ట్ నుంచి చేశారంటే వీళ్ళు ఆంధ్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారు అంటే రేషన్ బియ్యాన్ని మోడీ గారే దృష్టి పెట్టారు. రేషన్ బియ్యాన్ని ఇన్ని లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలా దాటించారు దేశం నుంచి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతా చూస్తుంటే, ఇదంతా ఏపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ కాకినాడ పోర్టు నుంచి మొత్తం విదేశాలకు వెళ్ళిపోయినాయి దేశంలో ఉన్న రేషన్ బియ్యం మొత్తం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది ఏది జరగదు సార్. జరగదు. అదేదో అన్నట్టు నేను ఎదవని నా ఒక్కడికే తెలియాలన్నా ఊరందరికి తెలియాలి కదని మన రాష్ట్రానికి మాత్రమే కాదు మనం ఎదవని తెలిసింది. ఇతర రాష్ట్రాలందరికీ మనం కబ్జాకోర్లు, కూనికోర్లు మాత్రం మిగిలిపోయినాం ఈయన గత ప్రభుత్వంలో చేసిన పనికి. కానీ అది ఏ విధంగా చేసినాడో ఒక 5 ఏళ్లలో ఈ రేంజ్ లో ప్యారలల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసాడంటే అది ఎవరికి ఊహకందనంత విషయం సార్. అది ఎంత ఏ విధంగా ఈ మాదిరి వ్యవస్థీకృతం చేసినాడు ఒక అవినీతిని. ఎక్కడైనా ఒక ఆప్షన్, ఒక ఓపెన్ ఆఫర్ అంటే ఎవరు వదులుకుంటారు సార్? చెప్తున్నాను అంటే వ్యవస్థలు ఆ మాదిరి తయారైపోయినాయి. ఈ యొక్క రేషన్ బియ్యం అంటే పేరునాని 3-4 కోట్లు కొడుతున్నాడంట, 15 రోజులకి 3-4 కోట్లు సంపాదిస్తున్నాడంటే ఈయన వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఊరికే ఉంటాడో? నీకు ఇద్దో నేను చేసే శాఖలో వెసులుబాట్లు ఉన్నాయని ఈయన చేసేది అంటే దీంట్లో ఇంకా ఎంత అవినీతి ఉంటుంది సార్ వేరే సెక్టర్లో? ఇప్పుడు తిరుమలకు సంబంధించి టీటీడీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, దాంట్లో ఎంత అవినీతి జరిగిందో తొవ్వే కొద్దీ సార్, కూపి లాగే కొద్దీ ఈ యొక్క ఏదైతే పందికొక్కులు తిన్నారో ప్రతి ఒక్కటి పొగబెట్టి బయటికి లాగుతున్నారు ఈరోజు. అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా రేషన్ బియ్యంతో కూడా ఇంత పెద్ద దందా చేయొచ్చు, 1000 కోట్ల దందా అనేది జగన్మోహన్ రెడ్డి నిరూపించాడండి. అదిగా సార్ పేదలు తినే బియ్యము, దానిపైన ఎవరికి ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు సార్. రాదు, ఎవరికి ఆలోచన కూడా రాదు. అవును, అసలు ఎవరు ఊహించలేదు వీళ్ళు ఇలా చేశారనేది. ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుందా, అసలు ఇది ఫస్ట్ బయటపడింది నాదెండ్ల మనోహర్ గారు తెనాలిలో రేషన్ బియ్యం గోడౌన్ మీద తనిఖీలకు వెళ్తే అక్కడ 350 బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి ఫస్ట్ ఆయనకి తేలింది మొదటి రోజు. ఆ 350 బస్తాల దగ్గర నుంచి అలా 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 మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని పౌర సరఫరాల శాఖ అధీనంలో ఉన్న అన్ని గోడౌన్లలోను, ప్రైవేటు గోడౌన్లు, వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో ఉన్న గోడౌన్లలోను, ఆ తర్వాత కాకినాడ పోర్టు దందా బయటకు వచ్చింది. ఈ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు చేరినట్టు కాకినాడ పోర్టు నీళ్లు దొబ్బేసింది, కేవీ రావు గారి దగ్గర నుంచి కొట్టేసింది. అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి ఇవన్నీ పంపించి 70 రూపాయల నుంచి 120 రూపాయలు 7 నెలల నుంచి మొత్తం ఇది కూపీ జరుగుతానే ఉంది. నీకు అది మొత్తం అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, ఏది క్లియర్ కట్ గా ఎంత జరిగింది, ఏమి జరిగింది అనేది మీకు ఇప్పుడల్లా తేలా సార్. మహాభారతం మాదిరి ఇంకొక 2-3 ఏళ్ళు జరుగుతుంది. ఎవడు ఎంతమంది ఇన్వాల్వ్ అయినారని ఒక 40 పెద్ద కంపెనీలు సార్, నార్థన్ స్టేట్కి సంబంధించి, అదే విధంగా ఇక్కడ లోకల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అక్కడ పెద్ద కంపెనీలు, ఇక్కడ పెద్ద కంపెనీలు మొత్తం ఒక కబ్జా చేశాను సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి పోయేదానికి అంత టైం పట్టిందంటే ఏ రేంజ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయింటారు చుట్టూరు ప్రతి ఒక్కరు. అంటే వీళ్ళు కలుషితం అవడం కాదు సార్, ఆ కలుషితాన్ని అందరికి పూసేశారు. మోడీ గారు కూడా ఆశ్చర్యపోయారంట ఇదంతా దందా జరిగిన దందా అంతా చూసి. మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వైసీపీ వాళ్ళు బియ్యం లాక్కొచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయటం, దీని మీద పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఇచ్చారంట. మీరు మొత్తం దీన్ని బయటికి తవ్వండి, అందరినీ లోపలేయండి, అందరినీ లేవు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఆయనే ఆశ్చర్యపోతున్నారంట, ఆశ్చర్యచకితులు అవుతున్నాడంట మోడీ గారు దందాన్ని చూసి. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అవినీతి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు అనేది చూసి ఆయన కూడా బుర్ర పాడంట ఆయనకు కూడా. ఒకప్పుడు సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పోయి మోడీని కలిసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా సార్, బ్యాక్ ఎండ్లో కలిసి ఉన్నారు వైసీపీ కానీ బీజేపీ కానీ, అదొక రాజకీయం, కలిసేదానికి అవకాశం లేదు. కానీ ఏదో ఒక రూపేణా పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అన్న రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు కలిసినప్పుడు ఇక్కడ జరిగే విషయాలు చెప్తారు. కానీ లోపై కమ్మి అయ్యే విధంగా
ఇతను విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు దాన్ని మరి మసిబుసి మారేడుగా చేస్తా ఉన్నారు. ఆప్షన్ లేదు సార్ అప్పుడు ఇక్కడ జరిగే అవినీతిని వెలబుచ్చడానికి. ఈ రోజు మనం చూస్తే ఎన్డీఏలో టీడీపీ ఒక సెకండ్ లార్జెస్ట్ పార్టీ. అవును. అట్లని ఇప్పుడు టీడీపీ కన్నా విత్డ్రా చేసుకుంటే ఎన్డీఏ కూలిపోయే పరిస్థితి ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక మార్కింగ్ ఉంది. అయినా అది బయటికి చెప్పుకోవట్లే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చక్రం ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నాడు అనే మాట మనం ఎక్కడ వినట్లే. మనకు రాష్ట్రానికి ఏం అవసరమో అది మాత్రం చూసుకుంటా తలొగ్గి ఉన్నాడు సార్. ఆ పేషెన్స్ ఏందో పేరుతో ఏముండదు, నాకు చక్రం తిప్పనక్కర్లే ఏం అక్కర్లే, నేను జనానికి పెద్ద పాలేరుని అని మొహమాటం లేకుండా క్లియర్ కట్గా సార్ నిరంతర శ్రామికుడు ఇదే లైన్లో ఉన్నాడు. అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయానికి సంబంధించి ఒకటి సార్, రాయచోటి దగ్గర ఒక దాడి జరిగిందని అన్నాం కదా, జవహర్ గారి పైన దాడి జరిగిందని. అక్కడ దాడి జరిగితే నిన్నటికి నిన్న పెనమలూరులో మళ్ళీ ఇదే మాదిర PRDO అంట అతని పైన మళ్ళీ వైసీపీ అతను దాడి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి తిరగాల, అభివృద్ధి చేయాలన్నా లేక అటవీ శాఖకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇవి చూసుకోవాలన్నా వీళ్ళకి అభివృద్ధి చేసేదానికి ఏ అవకాశం ఇవ్వట్లేదు సార్. వీళ్ళు ఈ లోపు ఈ దాడులు ఈ అక్రమాలు అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా పోవట్లేదు సార్. వీళ్ళకి కొంచెం టైం కావాలా, స్పేస్ ఇవ్వాలనేది నేనైతే ఆశిస్తున్నా సార్. ఓకే ఏదైనా మోడీ గారు ఇచ్చిన ఆర్డర్స్ తోటి పూర్తి మొత్తం దందా అంతా బయటకు వస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం లక్షల కోట్లు ఇందులో పేరు నాని ఫస్ట్ బొక్కలే కనబోతే ఆటోమేటిక్గా వెనకున్న 65 మంది కానీ వాళ్ళు కూపి ఆటోమేటిక్గా లాగలుగుతారు సార్. అంత సింపుల్గా లేదు. RRR కేసు కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా సైకోలు కావచ్చు, ప్రతి ఒక్కటి అంత సింపుల్గా మీరు అన్నట్టు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని సాక్షిలో కథనాలు రాశారు చూడండి, కవిత్వాలో ఆ మాదిరి లేదు. సాక్షి దగ్గర కూడా పోయేదాన్ని 3-4 నెలలు పట్టొచ్చేమో కానీ వెయిట్ అండ్ సీ. సాక్షిని కూడా లాక్కొచ్చేస్తారు 100%. అవినీతి సొమ్ముతో పెద్ద సామ్రాజ్యం సృష్టించినారు దాన్ని. అవును. మీరు అంత సెగలో అంత కథలేకన్నా చేస్తా ఉంటే నెక్స్ట్ స్టెప్ అక్కడికే 3 నెలల్లో 4 నెలల్లో టైం పడుతుంది. తిక్కరే అయితే మహా అంటే 1 సంవత్సరం. మొత్తం సాక్షి భారతిరెడ్డి గారు దాని వెనకల నేను సాక్షి వ్యవస్థ గురించి మాట్లాడతాను. దాని వెనకల ఎవరున్నారు, భారతిరెడ్డి గారు ఉన్నారా లేక ఆవిడ ఎవరు ప్రోద్బలంతో పోతున్నారు అనేది పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.